Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. ప్రస్తుతం మనం కరీంనగర్ శివారులోని రేకుర్తి బ్రిడ్జి వద్ద ఉన్నాం. రేకుర్తి బ్రిడ్జి వద్ద గుంతలమయంతో ఇటు ప్రయాణికులు నరక యాతన అనుభవిస్తున్నారని సుమన్ టీవీలో గత 5 రోజుల క్రితం ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. అంటే ఈ రోడ్డు కరీంనగర్ నుండి జగిత్యాల నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి. ఈ రోడ్డు గుండా నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. రెప్పపాటు కాలంలో మనం చూసినట్లయితే పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. ప్రయాణికులు కూడా ప్రయాణం చేస్తుంటారు. నిత్యం ఈ రోడ్డు అనేది రద్దీగా ఉంటుంది. అయితే రేకుర్తిలోని ఈ బ్రిడ్జి వద్ద, ప్రధానంగా ఈ బ్రిడ్జి వద్ద, ఆ బ్రిడ్జి కూడా శిథిలావస్థకు చేరుకున్న బ్రిడ్జి, ఆ బ్రిడ్జి పైన గుంతలు పడడంతో మాత్రం ఇటు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గుంతలు పడ్డ దగ్గర ఏవైతే వెహికల్స్ అటు జగిత్యాల నుండి నిజామాబాద్ నుండి వచ్చే వాహనాలు, కరీంనగర్ వెళ్లే వాహనాలు మాత్రం చాలా ఓవర్ స్పీడ్ గా రావడంతో ఆ గుంతలను గమనించని ప్రయాణికులు, ఆ వాహనదారులు సడన్ గా బ్రేక్ వేయడంతో మాత్రం అక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి. అంటే ముందుకు వెళ్లే వెహికల్ బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చే వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో మాత్రం అక్కడ చాలా ప్రమాదాలు జరిగాయి. చాలా మందికి కూడా గాయాలయ్యాయి అని కూడా మనం 5 రోజుల క్రితం సుమన్ టీవీలో ఒక కథనాన్ని ప్రసారం చేశాము. ఎందుకంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఒక వారం రోజుల క్రితం కూడా ఒక కారు, ఒక లారీ, అదే విధంగా ఒక ఆటో ప్రమాదం జరగడంతో మాత్రం చాలా అంటే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఎవరు కూడా మృత్యువాత పడకపోవడంతో మాత్రం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కరీంనగర్ కు ఇద్దరు, ఒక కేంద్ర మంత్రి, ఒక రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్లు ఇంత అస్తవ్యస్తంగా, ఎక్కడ వేసిన గొంగలి అక్కడన్నా చిన్నంగా ఉంటాయని కూడా సుమన్ టీవీలో ఒక కథనాన్ని ప్రసారం చేశాము. ఎందుకంటే ఇది కరీంనగర్ నుంచి జగిత్యాల నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారి. దీంతో ఇటు వరంగల్ కానీ, ఇటు హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి ఇదే దారి గుండా అటు నిజామాబాద్కి వెళ్తుంటున్నారు. అయితే ఇద్దరు మంత్రుల నుండి కూడా కరీంనగర్ లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందా, లేకపోతే ఒక ప్రజల ప్రాణాలు గాల్లో కలిస్తేనే ఇటు అధికారులు స్పందిస్తారని ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మాత్రం ఎట్టకేలకు అధికారులు స్పందించారు. ఈ రోజు సాయంత్రం ఎక్కడైతే గుంతలు పడి ఉందో ఆ బ్రిడ్జి పైన, ఆ గుంతలు పడ్డ ప్లేస్ లో అక్కడ నుంచి కొంత దూరం వరకు కూడా ఈరోజు డాంబర్ తో మొత్తం ఆ గుంతలను కూల్చివేశారు. దీంతో ప్రయాణికులు కూడా అందరూ సాఫీగా ప్రయాణం చేస్తుంటారు. మనం విజువల్స్ చూడొచ్చు. అంతకు ముందు ఆ గుంతలు పూడ్చక ముందు అక్కడి నుంచి వచ్చే వాహనాలు చాలా స్ట్రగుల్ అవుతుండేవి. అక్కడి నుంచి వాహనాలు రావడానికి చాలా నెమ్మదిగా వచ్చేవారు. అంటే తెలిసిన వారు మాత్రం ఆ రోడ్డు గుండా అక్కడికి వచ్చేసరికి వచ్చి చూసుకుంటూ వెళ్ళేవారు. కానీ తెలియని ప్రయాణికులు మాత్రం చాలా వేగంగా వచ్చి సడన్ బ్రేకులు వేయడంతో మాత్రం అక్కడ ప్రమాదాలు జరిగేవి. వెనకాల వచ్చే వాహనాలు వాళ్ళు కూడా సడన్ గా బ్రేక్ వేయడంతో వెనకాల వచ్చే వాహనాలు ముందు వాహనాలు ఢీకునేవారు. దీంతో అక్కడ వెహికల్స్ కూడా చాలా ఖరాబ్ అయిన సిచ్యువేషన్ ఉండేది. దీంతో ఆ రోజు మనం కథనాన్ని ప్రసారం చేసినప్పుడు అటు ప్రయాణికులు కూడా, ఇక్కడ ఉన్న సామాజిక సేవా నాయకులు కూడా, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇటు అధికారులపై, ఇదే విధంగా మంత్రులపై, రాజకీయ నాయకులపై కూడా ఫైర్ అయ్యారు. ఎందుకంటే మేము కట్టే పన్నులతో, మేము కట్టే ట్యాక్సులతో ఇటు అధికారులు జీతాలు తీసుకుంటున్నారు, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అలాంటప్పుడు మేము కట్టే ట్యాక్సులతో నడిపించే ప్రభుత్వం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు గుర్తించరు? మా యొక్క ప్రజల సమస్యలు పట్టించుకోరా? ఓట్లప్పుడు మీకు గుర్తొస్తామా, మిగతా టైంలో మీకు గుర్తుకురామా అని కూడా ప్రజలు ఫైర్ అవడంతో సుమన్ టీవీలో కథనాన్ని ప్రసారం చేయడంతో మాత్రం ఎట్టకేలకు అధికారులు స్పందించిన అధికారులు 5 రోజుల తర్వాత మాత్రం అక్కడ డాంబర్తో ఆ యొక్క గుంతలను మొత్తం పూడ్చి ప్రయాణికులకు సాఫీగా వెళ్ళడానికి మాత్రం ఆ రోడ్డును క్లియర్ చేశారు. దీంతో ఇక్కడ ఉన్న ప్రయాణికులు, ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీకి కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నారు. అయితే సుమన్ టీవీ ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను మేము ఎత్తి చూపుతాం. ఆ సమస్యను అధికారులు పరిష్కరించిన వెంటనే అధికారులను మేము అభినందిస్తున్నాం. ఎందుకంటే సమస్యలు ఏవైతే ప్రజలకు, అదేవిధంగా అధికారులకు చూపెడుతున్నాం, ఆ సమస్యను పరిష్కరించడంలో సఫలమైన అధికారుల గురించి కూడా మళ్ళీ ప్రజలకు తెలియజేసేందుకు మేము సుమన్ టీవీ ముందుగా ఉంటుంది. మొత్తానికైతే
ఈ యొక్క గుంతలు పడ్డ రోడ్డును పూడ్చిన అధికారులకు సుమన్ టీవీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీంతో పాటు కరీంనగర్ జిల్లాలో కూడా కరీంనగర్ నడిబొడ్డులో కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటికే అధికారులు తేరుకొని ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి ఆ సమస్యను త్వరితగతిగా పరిష్కరించాలని కూడా సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. దీంతో పాటుగా ఇక్కడ సుమన్ టీవీ కథనానికి స్పందించిన అధికారులు వెంటనే ఆ గుంతలను పూడ్చి ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించగలిగిన అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కెమెరా పర్సన్ వేణుతో శ్రీనివాస్, సుమన్ టీవీ, రేకుర్తి నుండి.